అందరికీ నమస్కారం. అమాయక అందరికీ నమస్కారం. అమాయకత్వాన్ని వదలండి, తెలివైన వారిలా మారండి. మీకు ఉపయోగపడే 9 అద్భుతమైన మాటలు. ముందుగా కామెంట్ సెక్షన్‌లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటల శక్తి. మనం మాట్లాడే ప్రతి పదానికి శక్తి ఉంది. సరైన మాటలు చెప్పడం ద్వారా మనం ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయగలం. మనపై గౌరవాన్ని పెంచుకోగలం. మన జీవితాన్ని మెరుగుపరుచుకోగలం. సరైన మాటలు మనకు మిత్రులను అందిస్తాయి. పొరపాటుగా కూడా చెప్పిన మాటలు శత్రువులను తెచ్చిపెట్టుకోవచ్చు. తక్కువ మాటలతో మనం మరింత గౌరవాన్ని సంపాదించగలం. అధికంగా మాట్లాడితే మనం విలువ తగ్గిపోతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. ఎప్పుడూ ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవద్దు. ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే ధైర్యంగా, తెలివిగా మీరు స్పందించండి. అప్పుడే మీకు అందరిలోనూ విలువ అనేది ఇస్తారు. ఇక రెండవది, మీ విలువను మీరే తెలుసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినప్పుడు మీరు నిజంగా అలాంటి వ్యక్తి కాదు అనే ధైర్యంలో మీరే ఉండాలి. మనకున్న విలువను మనమే అర్థం చేసుకోవాలి. మీ విలువ మీరే గుర్తించుకోకపోతే ప్రపంచం ఎప్పుడు గుర్తించగలదు? ఆత్మగౌరవం లేని మనుషులు ఎప్పుడు ఇతరుల చేత ఆటలాడించబడతారు. ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు సమాజ గౌరవంగా చూస్తుంది. మీ బలహీనతలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేయాలని చూసినప్పుడు ధైర్యంగా నిలబడండి. ఎదుటి వాళ్ళ విలువ లేని విమర్శలను మీరు అస్సలు పట్టించుకోవద్దు. బలహీనతలను బయట పెట్టవద్దు. మీ బలహీనతలను ఎవరితోనైనా పంచుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే వారు మీ బలహీనతలు మీ మీదనే ప్రయోగించవచ్చు. మన బలహీనతలు తెలుసుకున్న వారు మనపై ఆధిపత్యాన్ని చెలాయించగలరు. శత్రువులు అవే బలహీనతలను మన మీద ఉపయోగిస్తారు. నమ్మిన వ్యక్తులు కూడా మన బలహీనతలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీ సమస్యలను మీ మనసులోనే ఉంచుకోండి. అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఎదుటివారికి వ్యక్తపరచండి. ఎవరు ఎంత నమ్మకమైన వారైనా కొన్ని విషయాల దగ్గర మీ దగ్గరే ఉంచుకోండి. సమాజం స్వార్థపూరితం. ప్రపంచంలో చాలామంది తమ స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకుంటారు. ఇలాంటి వ్యక్తులను గుర్తించగలగాలి. నీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులను వెంటనే గుర్తించగలగాలి. బలహీనమైన మనుషులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. తెలివిగా నడుచుకుంటే మీరు ఎవరి ఆటలోనూ పడిపోరు. ఎవరైనా మీ దగ్గర ఎక్కువగా ప్రయోజనం పొందాలనుకుంటున్నారా అని చూడండి. మిమ్మల్ని మీరు స్వార్థపూరితంగా వ్యక్తుల నుంచి గుర్తించుకొని వారికి దూరంగా ఉండండి. నెగిటివ్ ప్రశ్నలకు తెలివిగా స్పందించండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, కించపరచడానికి ప్రయత్నిస్తే కోపపడకుండా లాజికల్గా సమాధానం ఇవ్వండి. కోపంతో స్పందిస్తే ఎదుటివారిని గెలిపే హుందాగా, తెలివిగా సమాధానమిస్తే వారు మిమ్మల్ని తక్కువ చేసేందుకు బయటపడతారు. మీ మాటలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఎవరినైనా మిమ్మల్ని అభ్యంతరకరంగా ప్రశ్నిస్తే ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా మాట్లాడండి. ఎప్పుడూ రెస్పెక్ట్తోనే స్పందించండి, కానీ వెనక్కి తగ్గవద్దు. ధైర్యంగా ఉండండి. కాన్ఫిడెంట్గా ఉన్న వ్యక్తిని ఎవరు తక్కువగా చూడలేరు. ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోవడం ముఖ్యం. ధైర్యంగా ఉండే వ్యక్తిని ప్రపంచం గౌరవిస్తుంది. మీ మాటలు బలంగా ఉంటే వాటిని ఎదుటివారు చాలా సీరియస్గా తీసుకుంటారు. మాటలు గౌరవం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎవరైనా మీ మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నా మీరు ధైర్యంగా ఉంటే వారు వెనక్కి తగ్గుతారు. నిశ్చయంగా మాట్లాడండి. ఐ కాంటాక్ట్ ప్రాముఖ్యత. ఒకరితో మాట్లాడేటప్పుడు వారిని నేరుగా చూడడం ఎంతో ముఖ్యం. ఇది మీ కాన్ఫిడెన్స్ వారికి చూపిస్తుంది. మీరు చెప్పే మాటలు నిజమని మీ ఐ కాంటాక్ట్ చెప్తుంది. ఎదుటివారు మిమ్మల్ని తక్కువ చూడకుండా ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూడండి. మాటల మధ్యలో ఉన్న కళ్ళను తిప్పకండి. మీ శరీర భాషను కూడా చాలా గమనించుకోండి. మోసపోకుండా ఉండండి. ఎవరి మాటనైనా బలంగా నమ్మే ముందు ఆలోచించండి. మోసపోతే అది మీ తప్పు కాదు, కానీ అది తప్పు మళ్ళీ చేస్తే అది మీ తప్పే. తెలివిగా మెలగడం ద్వారా అనవసరమైన సమస్యలు తప్పించుకోవచ్చు. నమ్మదగిన వారు మాత్రమే నమ్మడం చాలా శ్రేయస్కరం. ఒకసారి మోసపోతే తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారా అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. తక్కువ మాటలు ఎక్కువ ప్రభావం. అత్యధికంగా మాట్లాడడం బలహీనతగా మారవచ్చు. తక్కువగా బలంగా మాట్లాడే వారికి ఎక్కువగా గౌరవిస్తారు. అనవసరమైనప్పుడు మాట్లాడితే చాలా ప్రభావితంగా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడితే మన మాటలకు విలువ తగ్గిపోతుంది. మీ మాటలకు బలం ఉండేలా చూసుకోండి. అర్థవంతంగా మాత్రమే మాట్లాడండి. ఎక్కువ మంది ముందు అవసరానికి మించి మాట్లాడకండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.